మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నటుడు ప్రకాష్ రాజ్ రాముడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. రాముడు నార్త్ నుంచి సౌత్కు వచ్చేసాడు, పండ్లు దొంగిలించాడు, డబ్బులు కట్టలేదు, లక్ష్మణుడు నేను లక్కీ అని చెప్పేసి అన్నాడు, శూర్పణఖ ఏదో $డాలర్లు ఇవ్వాలని చెప్పి అడిగింది. ఈ స్టోరీ మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హిందువులు, హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. దీని గురించి రియాక్ట్ అవ్వడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాష. మాట్లాడదాం. భాష గారు నమస్తే. భాష గారు, ఈ కొత్త రామాయణ స్టోరీ ప్రకాష్ రాజ్ చెప్పింది ఏంటి, మీ కామెంట్ ఏంటి దీని మీద? ఆయనకి అంటే ఆ స్టోరీలో రావణాసురుడు శూర్పణఖని ఆయన చాలా గౌరవం, వాళ్ళని కాస్త హీరోలుగా, వీళ్ళు ఏదో దొంగలు కాజేయడానికి వచ్చినట్టుగా, అంటే విలన్ని హీరో చేశాడు, హీరోని విలన్ చేశాడు. బేసికలీ ఆయన అన్ని సినిమాల్లోనూ విలన్ చేసి 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 విలన్లనే పాపం హీరోలు ఆయన ఎప్పుడు కొడుతుంటారు కదా, హీరోలు అంటే ఆయనకి కచ్చా, అందుకని ఆయనకి విలన్లు హీరోల్లా కనబడుతుంటారు. నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, చాలామంది లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వాళ్ళల్లో నేను ఈ ట్రెండ్ గమనించాను. రావణాసుడు దేవుడు అంటారు వాళ్ళు. రావణాసుడు దేవుడు, రాముడు కాదు. ఇంకా రాముడికి నానా రకాల నిందలేస్తారు రాముడి మీద. పెళ్ళాన్ని అనుమానించాడు, చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు, తాటికి చంపేశాడు, ఇటువంటి ఇవన్నీ వేస్తుంటారు. కానీ అంటే ఏదో ఒక రకంగా ఏం చెప్పదలుచుకున్నాడు అర్థం కావట్లా. ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఇండియా, వన్ థియరీ అనేది మనం యాక్సెప్ట్ చేయొద్దు అనేది ఆయన ప్రధానమైన పాయింట్. ఆయన చాలా వ్యంగ్యంగా కూడా చెప్పాడు, వన్ నేషన్ వన్ థియరీ అని చెప్పి రకరకాల హావభావాలు పెట్టి కొంచెం ఎక్కిరిస్తూ యాక్టింగ్ స్కిల్స్ అంటే మోడీ గారిని డైరెక్ట్గా అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, దేశమంతా ఒకటే రకమైన పరిపాలన, ఒకటే రకమైన సిద్ధాంతాలు, పాలసీలు, చట్టాలు ఉండాలి అనేది వన్ నేషన్ వన్ థియరీ. కాకపోతే మనకి యహా హర్ కదం కదం పే ధరతీ బదిలే రంగ్ అని చెప్తారు. మనకి ఇక్కడ రకరకాల కల్చర్స్ ఉన్నాయి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు ఇండియాని. అందుకనే కొన్నిసార్లు అక్కడ అప్లై అయిన రూల్ ఇక్కడ అప్లై కాదు. సో చెప్పాలంటే కొన్ని ఏరియాస్ లైక్ నాగాల్యాండ్ అటు సైడ్ పోతే ఒక్కొక్క మహిళ 2-3 పెళ్లి చేసుకునే ఇది కూడా ఉన్నాయి, చేసుకోవచ్చు వాళ్ళకి అఫీషియల్ అది. అలాగే కాశ్మీర్ లాంటి చోట అక్కడ అసలు వేరే చట్టమే ఉండేది మొన్నటిదాకా. అవును. అలా ఫెడరల్ అంటాం దీన్ని. అంటే ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళకి సంబంధించిన చట్టాలు వాళ్ళు చేసుకునే హక్కు కల్పిస్తూ ఆ ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఆ స్ఫూర్తి తీసుకొచ్చారు. కానీ దీన్ని కొన్ని విషయాల్లో యూనిఫై చేయాలి మనం, చేయకపోతే తప్పుపడతాం. ఒకటి కరెన్సీ, అది అలాగూ దేశం అంతా యాక్సెప్ట్ చేసేది సింగిల్ కరెన్సీ, అంతేగాని ఇక్కడ కరెన్సీ అక్కడ కరెన్సీ లేదు. రెండోది భాష. మన దేశం అనుకున్నప్పుడు మన తెలంగాణ వాడు కాశ్మీర్ పోయి అయినా బిజినెస్ చేసుకునేట్టు ఉండాలి, కన్యాకుమారి పోయి అయినా ఇల్లు కొనుక్కునేట్టు ఉండాలి, ఎక్కడ ఏమి ఇది ఉండకూడదు. ఇప్పటికీ మనం కొన్ని చోట్ల అడ్డుపడతాయి. లైక్ అరకు లాంటి ప్రదేశం ఎంత బాగుంది, మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ కుదరదు. అది ఏజెన్సీ ప్రాంతం, నువ్వు కొనుక్కోవడానికి కుదరదు. దెర్ ఆర్ రూల్స్. అలా కొన్ని ఉన్నాయి అడ్డంకులు ఇప్పటికీ కూడా. బట్ స్టిల్ వన్ నేషన్ వన్ థియరీ ఏంటంటే అందరికీ ఈక్వల్, ఎవడైనా ఎక్కడైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. అక్కడ నువ్వు గిరిజనుడు అయితేనే కొనుక్కోగలవు, లేకపోతే కొనుక్కోలేవు. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని చాలా వరకు తీసుకొస్తున్నారు మోడీ గారు. ఇది ఎస్పెషల్లీ లాంగ్వేజ్ విషయంలో ఈయన అపోజ్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. లాంగ్వేజ్, హిందీ అన్ని చోట్ల కూడా మాట్లాడాలి అంటే ఏం చేయాలి, ప్రతి స్టేట్లోనూ హిందీ సబ్జెక్ట్ పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే వాడు కనీసం ఒక 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏదో క్యాకర బేకర కట్టారే అని చెప్పి ఏదో చోట మోట హిందీ అయినా మాట్లాడుకొని సర్వైవ్ అయిపోగలడు. ఇప్పుడు కేరళలో పుట్టావయ్యా, లేకపోతే తమిళనాడులో పుట్టావు, జనరల్గా అక్కడ ఎక్కువగా ఆ లాంగ్వేజే మాట్లాడతారు. సపోజ్ ఏదో పని మీద వీడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వీడు ఎక్కడికో పోతాడు, ఢిల్లీనో పూనానో ఎక్కడో పోతాడు. పోయినప్పుడు కనీసం బియ్యం కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదో కూల్ డ్రింక్ కలుకోవాలన్నా కిత్నా హై క్యా హై అని నన్ను నేర్చుకోవాలి కదా. అవును. సో అది నేర్పిస్తుంది, మంచికే, తప్పు లేదు దాంట్లో. అసలు సబ్జెక్టే ఉండకూడదు, హిందీ తీసి అవతల పడేయండి, ఇది మాది. ఇక్కడికి వచ్చిన బయట వాళ్ళు కూడా మలయాళం నేర్చుకొని మలయాళంలోనే సంభాషించాలి. అది కొంచెం అభిమానం విపరీతం అయిపోవడం అనమాట. అసలు కంప్లీట్గా హిందీని బ్యాన్ చేయాలి, హిందీ అనేది ఇక్కడ కంప్లీట్ అపోజ్ చేస్తారనమాట వాళ్ళు.
వాళ్ళని ఏదో మాయ చేసి వాళ్ళని ఏదో కాజేయడానికి వచ్చినట్టుగా చూస్తారు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మనల్ని ఎలా అని. సరే ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకోవచ్చు తప్పలేదు, కానీ వన్ నేషన్ ఒక యూనిఫైడ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటే కమ్యూనికేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టారు ఇది. ఈయన ఏమంటాడు, ఆయన కేరళలో ఇచ్చిన మీటింగ్ అనుకుంటుంది. ఇక్కడ కేరళకి ఎవడొచ్చినా వాడు మలయాళం నేర్చుకొని మలయాళంలో మాట్లాడాలి, అంతేగాని వేరే లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. ఏమంటారు అక్కడ ఉండే వాళ్ళందరూ కేరళలో ఏం చప్పట్లు కొడతారు. అరే ప్రతి చోట కొంత మైనారిటీ ఉంటారు, అక్కడ కొంతమంది హిందీ మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మలయాళం రాక లేకపోతే నేర్చుకోలేక ఇబ్బందితోనూ వాళ్ళు వెళ్ళి హిందీలో మాట్లాడితే వాడిని కొట్టి పట్టుకొని చంపారు కదా. సో ఈయన తీరి ఈయనకే చెప్తా మళ్ళీ, అంటే నీ హిందీ నీ దగ్గర పెట్టుకోవయ్యా, మా మీద రుద్దకు అని ఈయన చెప్తున్నప్పుడు, ఎందుకంటే అంత భారతదేశంలో ఇంత చిన్న కేరళలో నువ్వు రుద్దకు అని చెప్పినప్పుడు, మరి ఇంత చిన్న కేరళలో ఇంత పోర్షన్ ఆఫ్ హిందీ వాళ్ళు ఉన్నారనుకో, మరి వాళ్ళని ఏం చేస్తావు? సో ఈ డామినేషన్ తోటి నువ్వు వీళ్ళని తొక్కుతున్నట్టు కదా, అంత పెద్ద దేశంలో ఈయన నన్ను తొక్కుతున్నాడు అనుకుని నువ్వేమో వీళ్ళని తొక్కితే అది తప్పు కదా. సో అది సదుద్దేశంతోనే చూడాలి. కాకపోతే ఏంటంటే ఎడ్డే ఉంటే తెడ్డాం, నువ్వు రైటు నేను లెఫ్ట్, నా భావజాలం ఇది, నువ్వు ఏమంటే దాన్ని నేను తొక్కుతా. అంటే ఆయన చెప్పదలుచుకుంది స్ట్రైట్గా చెప్పకుండా రామాయణాన్ని తీసుకొచ్చి మహాపురుషుడిని తీసుకొచ్చి, అందుకే ఏమంటారంటే చెప్పాల్సింది చెప్పకుండా ఏంట్రా మాకు రామాయణం అంటారు కదా, అందుకే రామాయణమే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఇది బేసికలీ. అదే కాంట్రవర్సీ అయితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోకండి. నాకు కొంత బాధగా ఉంటుంది, హైదరాబాద్లో ఉండి నీకు తెలుగొచ్చు నాకు తెలుగొచ్చు, బయటికి వెళ్తే మనం హిందీ ఏం ఆడతాం తెలియని వాడితోటి, ఆడికి తెలుగు వచ్చి ఉంటుంది, ఆటోవాడికి చక్కగా తెలుగు కూడా ఏంటాడు, ఆడ వెనకాల తెలుగులోనే క్యాప్షన్ కూడా రాసుకుంటాడు నన్ను చూసి ఆడవకురా అని. కానీ ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఏమంటాడు, కిదర్ ఆతాయ్ జాతాయ్ ఇదే ఉంటుంది కదా. అరే మన తెలుగు ఎక్కడికి వెళ్ళిపోతుంది, హైదరాబాద్లో కొంత బాధ ఉంటుంది నాకు. అలా అని బలవంతంగా అందరూ తెలుగే మాట్లాడాలి, బూట్లన్నీ తెలుగులోనే ఉండాలి, తెలుగు మాట్లాడిన నాలుగు పీకుతా, ఇటువంటివి ఇది దాన్ని ఏమంటారు రాడికల్ అంటాం. అది వద్దు, లివ్ అండ్ లెట్ లివ్, అదే పాలసీ ఉండాలి. తమిళ్లో కొంచెం గట్టిగా ఉంటుంది, ఇంకా గట్టిగా ఉంటుంది అక్కడ, తమిళనాడులో గట్టిగా ఉంటారు వాళ్ళు. కాకపోతే తమిళ్ మాట్లాడితే వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరు. అంటే నువ్వు తమిళ్లోనే సంభాషిస్తే నీకు రాయితీ ఇస్తా అనడం బాగుంటుంది, అంతేగాని తమిళ్లో సంభాషించకపోతే రాయి తీసి కొడతా అనడం కరెక్ట్ కదా. కరెక్ట్ చెప్పారు. అది సో ఈయన ఇక్కడ అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మొత్తం అర్థం దీనికి సంబంధించిన అంతా మానేసి గూట్లే అంటే ఏమిటో వీడినేరే గూట్లే అని చెప్పి, అలా ఆయన చెప్పిన స్టోరీలో సారాంశం ఏంటంటే వన్ నేషన్ వన్ థియరీ వర్కౌట్ అవ్వద్దు అని డైలాగ్ గుర్తొచ్చింది నాకు. కానీ ఏంటంటే ఇక్కడ రాముడు లక్ష్మణుడిని వలస కూలీలతో కంపేర్ చేశారు అనేది ఎక్కువ హైలైట్ అయింది. మీరు అడిగారే ఇంతకీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన ఇది చెప్పాలనుకున్నాడు, బట్ మీడియా అంతా ఇది ఫోకస్ చేసింది. అంటే మీడియా ఇది ఫోకస్ చేస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మంట పుట్టించాలి కాబట్టి కావాలనే చేస్తారు, ఖచ్చితంగా కావాలనే చేస్తారు. దానికి తగ్గట్టుగా ఆయన్ని తిడతారు, ఆయన ప్రిపేర్డ్గానే ఉన్నాడు దానికి. ఫస్ట్ టైం కాదు, నెక్స్ట్ డేనే నేను ఎందుకంటాను మహాపురుషుడిని ఎందుకంటాను, నేను నాకు అన్ని మతాలు సమానమే, అన్ని గౌరవిస్తాను కదా అని చెప్పి మళ్ళీ అన్ని కవర్ పేజీలే తప్ప అది అక్కడే క్లియర్ కట్గా నీకెందుకబ్బా, నేను ఇక్కడే కొంతమందిని చూస్తున్నాను రావణాసుర దేవుడు అనేటోళ్ళు కమ్యూనిస్టుల్లో కొంతమందిని. ఏం చేస్తాం, వాళ్ళకి ఎవరో అక్కడ కూర్చొని బాగా బ్రెయిన్ వాష్ చేస్తాడు అనుకుంటా ఎవడన్నా. ఆ లెక్కన కనీసం రాముడు మన దేశస్తుడు అట్లీస్ట్, రావణాసుడు మన దేశం కూడా కదా, శ్రీలంక కూడా కదా. అలా అయినా సరే నార్త్ మేము సౌత్ అంతే. దానికి కారణం కూడా లేకపోలేదు కొన్నిసార్లు. అంటే కొన్నిట్లో నార్త్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ సౌత్కి ఇవ్వరు అనే మాట వాస్తవం, అది నిజం. మనం ఎంతైనా సౌత్ బిడ్డలాగా చూస్తారు అనే కోణం కూడా కొన్ని చోట్ల ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్లు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇక అన్ని సీట్లు ఉత్తరప్రదేశ్లోనే ఉంటాయి. అంత పాపులేషన్ ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ అన్ని సీట్లు ఉండవు. దీనేంటి, ప్రధానమంత్రి నిర్ణయించే హక్కు మనకన్నా నార్త్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అదంటే మతపరంగా చీలుకు రావటం. రావణాసురుడు సూర్పణఖలో నీకు హీరోయిన్లు వీళ్ళు విలన్సా,
అనే కోణం. మళ్ళీ అది స్టోరీ కూడా పండ్లు ఏరుకుంటున్నాడు, డబ్బులు కట్టట్లేదు, మళ్ళీ జిఎస్టీ జిఎస్టీ $1000 సరిపడక. అదే సో ఇప్పటికే కేసు కూడా నమోదైంది సార్. కరాటే కళ్యాణి గారు వీళ్ళందరూ కూడా కేసు పెట్టినట్టున్నారు. ఎన్ని కేసులు చూద్దాం. కొన్ని వందల వేల కేసులు ఇట్లా మూలుగుతూనే ఉన్నాయి. కనీసం పిలవను కూడా పిలవరు పోలీస్ స్టేషన్కి. అంతే. థ్యాంక్ యూ.